कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे హరే కృష్ణ. ప్రార్థన చేద్దాము. భక్తులందరికీ ప్రణామములు. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. हरे कृष्ण. మనము ఇంతవరకు భగవద్గీత యథాతథము మొదటి అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము అనే అధ్యాయం చదివాము. మనం ఈరోజు మొదటి అధ్యాయం సమ్మరీ తీసుకున్నాము. ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్నాము, ఏం నేర్చుకున్నాము అనేది అందరూ కూడా చెప్పాల్సి ఉంటుంది. అందరూ ఈ చర్చలో పాల్గొనండి. ఇది అధ్యయనం చేయడం అంటారు. అధ్యయనం చేయడం ద్వారా మనం ఆచరించడానికి ఏమేం చర్యలు తీసుకోవాలి, ఏమేం మార్పులు చేసుకోవాలి, ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలి అనేది కూడా మనకు సులభతరంగా ఉంటుందన్నమాట ఆచరించడానికి. ఎన్నో సంవత్సరాలుగా వింటున్నాం, కానీ ఆచరణకు వచ్చేసరికి చాలా కష్టపడుతుంటాం అన్నమాట ఒక్కో సందర్భంలో. కాబట్టి వీటన్నిటి నుంచి ఎలా అధిగమించాలి, ఎలా మనం ఈ జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోవాలి అనేది మనం చర్చించడం ద్వారా, పదే పదే వినడం ద్వారా, శ్రవణం చేస్తూ ఉంటే, దాన్ని స్మరిస్తూ ఉంటే, ఏదైతే మనం ఎక్కువ స్మరిస్తామో, శ్రవణం చేస్తూ ఉంటామో దాన్ని ఇంద్రియాలు ఆచరించడానికి కూడా ప్రయత్నం చేస్తాయన్నమాట. మనకు సందర్భం వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు గురుకృష్ణుడి దయ వలన పరమాత్మగా భగవంతుడు మనకు మంచి సూచన నిర్దేశాలు ఇస్తాడు. మనసు నిర్దేశం వినకుండా పరమాత్మ నిర్దేశాన్ని విని ఆచరించేటట్లు గురు శాస్త్ర నిర్దేశాన్ని గుర్తు చేసుకునేదానికి ఈ విధంగా మనం శ్రవణం చేయడం, చర్చించడం, అధ్యయనం చేయడం ద్వారా మనకు ఆ సమయంలో శాస్త్రవచనాలు, గురువాక్య అంటే ప్రామాణిక గురువు శాస్త్రంలో ఏదైతే చెప్పినారో, భగవంతుడు ఏదైతే చెప్పినారో అదే చెప్తారు. వారి మాటలు కూడా మనకు గుర్తుకొస్తాయి అన్నమాట, వారు చెప్పినది. ఎందుకంటే వారు శాస్త్రం నుంచే చెప్తారు కాబట్టి మనం అప్పుడు శాస్త్ర నిర్దేశాన్ని పాటించినట్లే అవుతుంది. హరే కృష్ణ. ధన్యవాదాలు. ప్రయత్నించండి మొదటి నుంచి, మొదటి శ్లోకం నుంచి భాష్యంలో, భావంలో శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఏమి ఇచ్చినారు, అందులో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఈరోజు ప్రయత్నించండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, సతీష్ ప్రభుజీ, మదన్ మోహన్ ప్రభుజీ,
ఫ్రీగా ఉంటే చెప్పండి, మాట్లాడండి. హరే కృష్ణ మాతాజీ, దండ పెట్టడం మాతాజీ. ప్రభు ధన్యవాద ప్రణవ్. మాతాజీ కృష్ణ మాతాజీ. రెండవ అధ్యాయం మొదలు పెట్టి ఓకే. మొదటి అధ్యాయం సమ్మరీ చూద్దాం ప్రభు. అంటే ఏం నేర్చుకున్నాము ఓకే మాతాజీ, చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. మీరే చెప్పండి, అందరూ అయ్యో పాల్గొనండి. బాబోయ్. నే- శ్లోకం నే- నుంచి చెప్పండి, శ్రీల నే- ప్రభుపాదుల వాళ్ళకి ఏమేమి ఇచ్చారు అని కొన్ని కొన్ని పాయింట్లు అలా సమ్మరీ చెప్పుకుంటూ వెళ్ళండి, చూస్తూనే భాష్యంలో అన్ని చూస్తూనే. అవునా మాతాజీ. నేను అంటే కరెక్ట్ గా ప్రిపేర్ అయ్యి మండే ట్రై చేస్తాను, కానీ చూస్తా, ఇప్పుడు కూడా చూస్తాను మాతాజీ. ఒక్క నిమిషం మాతాజీ. ఆ, హరే కృష్ణ. మామూలుగా మనం ఏదైనా శాస్త్రం తెలుసుకోవాలి. హరే కృష్ణ. మనం ఏదైనా శాస్త్ర ప్రమాణం తెలుసుకోవాలంటే ప్రమాణం ముందు మనకు ప్రమాణం గురించి తెలిసిండాలి. అంటే ఈ ప్రమాణం అనేది 3 రకాలుగా ఉంటుంది అని చెప్తున్నారు ఆచార్యులు శాస్త్రంలో. 1 ప్రత్యక్ష ప్రమాణము, 2 శబ్ద ప్రమాణము, 3 అనుమానము అని ఉంటాయి. ప్రత్యక్ష ప్రమాణము అంటే చెప్పుకున్నాం కదా, మన కళ్ళతో చూసి తెలుసుకోవడం ద్వారా అర్థం చేసుకోవడము. ఇంకొకటి శబ్ద ప్రమాణము, ప్రామాణికుల నుంచి వినడము. 3 అనుమానం ప్రమాణం, అంటే ఇది ఇలా ఉండవచ్చు అలా ఉండవచ్చు అని ఆ అనుమానంతో పూర్తిగా విషయం తెలియకుండా ఊహించడం అన్నమాట. దానికి మనం చెప్పుకున్నాము ప్రత్యక్ష ప్రమాణము మన ఇంద్రియాలకు, మన శక్తికి సాధ్యమైనది కాదు. ఎందుకంటే దానికి ఉదాహరణ చెప్పుకున్నాము, మనం తల్లి కడుపులో పడకముందే మనం ఎవరి ద్వారా ఆ తల్లి గర్భంలో ప్రవేశించామో నిర్ణయింపబడి ఉంటుంది ఆ తండ్రి ఎవరు అనేది. అది మనం కళ్ళతో చూడలేము కదా. ప్రత్యక్షంగా ప్రమాణం మనం కావాలంటే, నా తండ్రి ఎవరు అని తెలుసుకోవాలంటే మనం ప్రత్యక్షంగా ఎన్నటికీ గ్రహించలేము. దానికి సరి అయిన ప్రమాణం ఏమిటి? శబ్ద ప్రమాణం. అంటే ప్రామాణికులైన వారి నుంచి వినడం. అంటే మన తల్లి ద్వారా మనం మన తండ్రి ఎవరు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అది మాత్రమే మనకు ప్రమాణం అన్నమాట. మనం ప్రత్యక్షంగా వెళ్ళి చూడలేము మన తండ్రి ఎవరు అనేది. కాబట్టి ఇక్కడ వేదాలు అనేవి తల్లిలాగా, ఆ, తల్లి మనకు తండ్రి గురించి చెప్తుంది, ఈయన మీ తండ్రి అని. అది సరైన ప్రమాణం అన్నమాట. శబ్ద ప్రమాణం, వేదాలు మనకు పరమపురుషుడైన మూల సృష్టికర్త, ఆ, నేనే అహం బీజ ప్రదాపిత అని చెప్పినారు కదా భగవంతుడు. కాబట్టి మనకు అన్ని జీవరాశులకు తండ్రి అయినటువంటి పరమపిత గురించి వేద ప్రమాణము, శబ్ద ప్రమాణం ద్వారా మనకు తెలుస్తుంది, తల్లి ద్వారా. ఈ విధంగానే మనం మన తండ్రి ఎవరు అనేది తెలుసుకుంటాము. అనుమానం అనేది కూడా ఇలా ఉండవచ్చు అలా ఉండవచ్చు అనేది కూడా సరైనది కాదు. ఎందుకంటే 4 దోషాలు గల బద్ధజీవులు ఎన్నటికీ అలా తెలుసుకోలేరు అనమాట. 4 దోషాలు బద్ధజీవులకి ఏముంటాయంటే, 1 వారు తప్పకుండా పొరపాట్లు చేస్తారు, 2 వారు భ్రాంతికి గురవుతారు, 3 ఇతరులను మోసం చేసే స్వభావం ఉంటుంది, 4 వారి ఇంద్రియాలు అసంపూర్ణమైనవి. అంటే ఆ, కరెక్ట్గా మనకేవి మన ఇంద్రియాలు తెలియజేయలేవు అనమాట. చాలా తక్కువ శక్తి సామర్థ్యం కలిగి ఉంటాయి. వచ్చేసి దానికి ఉదాహరణ మనం చాలా చెప్పుకున్నాం. మన కళ్ళు గోడకు అవతల ఏం జరుగుతుందో చూడలేవు. ఇంకా ఎదురుగా ఉన్నట్టు సూర్యుడిని కూడా ఆయన యొక్క శక్తి, అంటే ఆయన యొక్క విస్తీర్ణం ఎంత అనేది మన కళ్ళు మనకు చూపలేవు. మనకు ఒక చిన్న గుండ్రంగా ఒక చిన్న ప్లేట్ లాగా కనిపిస్తారు, కానీ సూర్యుడు ఎంత స్థాయిలో ఉంటారో ఆయన అనంతమైన చాలా పెద్దగా ఉంటారనమాట. అవి శాస్త్రంలో లెక్కలు ఉంటాయి, సూర్యమండలం ఎంత పెద్దది అనేది. కానీ మన కళ్ళు మనకు చాలా చిన్నగా చూపిస్తాయి అన్నమాట. అలాగే నక్షత్ర మండలాలు కానీ, చంద్రుడు కానీ, అంటే మన ఇంద్రియాలు అసంపూర్ణం, మనకు కరెక్ట్గా అవి చూపలేవు. కాబట్టి ఈ అనుమాన ప్రవృత్తి కూడా ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని ఊహించుకోవడం కూడా మనకు సరైన ప్రమాణం కాదు. కాబట్టి మనం ఖచ్చితంగా శబ్ద ప్రమాణాన్ని ఆచరించాలి.
ఇక్కడ ఆచార్యులు ఒక ఉదాహరణ చెప్పారు. ఆ విధంగా శబ్ద ప్రమాణాన్ని ఆచరించుకుంటే ఎంత నష్టపోతారు అనేది. ఉదాహరణకు రామాయణంలో కైకేయి మాత ఉన్నారు. వారు ఆ, శ్రీరామచంద్రుని ఎంతో ప్రేమించేవారు. భరతుని కంటే ఎక్కువగా శ్రీరామచంద్రుని ప్రేమించేవారు. అలాంటిది కేవలం ఒక దుష్ట సాంగత్యం అందరి మాటలు వినడం ద్వారా, అంటే అక్కడ ఎదురుగా ఆమె చెప్తుండే దాన్నే, అంటే ప్రామాణికుల నుంచి కాకుండా ఒక దాసి, దాసి నుంచి ఆమె వినారన్నమాట. ఆమె సాంగత్యం తీసుకున్నారు. ఆ, నీవు నీ కొడుకు వాళ్ళకు దాసులుగా ఉండాల్సి వస్తుంది, సేవలు చేయాలి అని ఇంకా ఆమె చెప్పే మాటలన్నీ వింటారనమాట. ఆ విధంగా కళ్ళ ముందు ఆమెకు అవును ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో అని ఆ ప్రమాణాన్ని మాత్రమే చూస్తున్నారు, కానీ ప్రామాణికుల నుంచి శబ్ద ప్రమాణం తీసుకోలేదు. ఆ విధంగా ఆవిడ మనసు కల్మషానికి గురైందనమాట. సాధారణంగా స్త్రీలు, అంటే స్త్రీ మనస్తత్వం గల పురుషులైనా సరే ప్రేయస్సు గురించి ఆలోచిస్తారు. ప్రేయస్సు అంటే తాత్కాలిక ప్రయోజనం, శ్రేయస్సు అంటే శాశ్వత ప్రయోజనము. శరీరానికి సంబంధించిన తాత్కాలిక ప్రయోజనాల గురించే స్త్రీ మనస్తత్వం ఉన్నవారు ఎవరైనా సరే, స్త్రీలు కానీ పురుష దేహంలో ఉన్నవారైనా కానీ తాత్కాలిక ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు. అది ప్రేయస్సు. శ్రేయస్సు అనేది శాశ్వత ప్రయోజనం ఏమిటి, దానికోసం నేను ఏ విధంగా ప్రయత్నించాలి అని తెలుసుకుని ఆచరించేది శ్రేయస్సు అనమాట. కాబట్టి ఇక్కడ అర్జునుడు కూడా చెప్తారు ఈ అధ్యాయంలో, వంశాచారం నశిస్తాయి పెద్దలు మరణిస్తే అని. ఎందుకంటే పెద్దలు శ్రేయస్సు ఎరిగి ఉంటారనమాట. జీవుని యొక్క శ్రేయస్సు ఏమిటి, శాశ్వత ప్రయోజనం ఏమిటి, వాళ్ళని ఏ విధంగా వైదిక ధర్మ నియమాల్లో ఆచారాల్లో మనం నియుక్తం చేయాలి, వాళ్ళని సరైన కర్మల్లో నియుక్తం చేస్తే వాళ్ళు శాశ్వత ప్రయోజనాన్ని పొందుతారు అనేది ప్రామాణికులైన పెద్దలకు తెలిసి ఉంటుంది. కాబట్టి అర్జునుడు ఆ విధంగా చెప్పారనమాట. తక్కువ మెదడు ఉన్నవారు, శూద్రులు కానీ స్త్రీలు కానీ వైశ్యులు కానీ ఇలా తాత్కాలిక ప్రయోజనాన్ని ఆశిస్తారు వాళ్ళు అనేసి, వాళ్ళ ప్రేయస్సు మాత్రమే తెలిసి ఉంటుంది, వాళ్ళకి శ్రేయస్సు తెలియకపోవచ్చు, ఆ విధంగా వాళ్ళు పతనం కావచ్చు అని కూడా చెప్తున్నారు. మరి ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవనంలోకి వస్తారో, సాధు సంఘంలోకి వస్తారో, సాధువుల నుంచి ప్రామాణికమైన శాస్త్రాన్ని వినడం ద్వారా, ఆచరించడం ద్వారా ఇటువంటి తక్కువ స్థాయిలో చైతన్యం ఉన్నవారు కూడా కృష్ణ చైతన్యవంతులై శ్రేయస్సు గురించి ఆలోచిస్తారనమాట. శాశ్వత ప్రయోజనం వైపే వారి చైతన్యము, ఆలోచనలు, సేవలు నియుక్తమవుతాయి. ఆ విధంగా వాళ్ళు శాశ్వత ప్రయోజనం కోసమే ఆచార నిర్దేశంలో సాధన చేస్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వారి యొక్క శరీరాన్ని, వారి యొక్క బుద్ధిని, మనసును, బుద్ధిని సేవలలో ఉపయోగిస్తారనమాట. ఆ విధంగా వాళ్ళు శాశ్వత ప్రయోజనమైన శ్రేయస్సును పొందుతారు. లేదంటే మనకు సామెతలు కూడా ఉన్నాయి కదా, ఖాళీ మనసు దయ్యాల నిలయము అని. ఐడియల్ మైండ్ ఈజ్ డెవిల్ వర్క్షాప్. ఎప్పుడైతే మనం ఖాళీగా ఉంటామో మనకు అన్ని అనర్థాలన్నీ చోటు చేసుకుంటాయి. కాబట్టి ఎప్పుడు మనం ఖాళీగా ఉంచకూడదు అనమాట. మనస్సును, బుద్ధిని, ఇంద్రియాలను అన్నిటిని ఎప్పుడు కృష్ణ సంబంధమైన సేవల్లో ఉపయోగించాలి. అప్పుడు అది ఎటువంటి సాంగత్యంలో ఉంటుందో అటువంటి లక్షణాలనే, అంటే అటువంటి కార్యాలే చేయడానికి కూడా పూర్తి అవకాశం ఉంటుంది ఇంద్రియాలకు. ఇంకొక సామెత చెప్తారు కదా పెద్దవాళ్ళు, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని. ఇంకొకటి చెప్తారు, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడినివో నేను చెప్తాను అని. అంటే అక్కడ మనకు సాంగత్యం అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఎలా అయితే కైకేయి దుష్ట దాసి అయిన మందర సాంగత్యం తీసుకుందో ఆమె మనస్సు కల్మత్యం చెందింది. ఆ విధంగా అసత్సంగ త్యాగ వైష్ణవాచార. శ్రీ చైతన్య మహాప్రభు రామానందరాయను అడిగిన ప్రశ్నల్లో వైష్ణవ అంటే ఎవరు అంటే అసత్సంగ త్యాగ ఏహి వైష్ణవ ఆచార అని చెప్తారు. అంటే ఎవరైతే అసత్సంగత్యాన్ని విడిచిపెట్టి ఉంటారో వాళ్ళే వైష్ణవులు అంటారు.
కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకు పతనం చెందుతామంటే కేవలం దుష్ట సాంగత్యం ద్వారా. ముఖ్యంగా మనకు స్త్రీ సంగులైన వారితో స్నేహం చేయడం ద్వారా పతనం చెందే అవకాశం ఉంటుంది. ఆ విధమైన ఆలోచనలు ఉన్న వారి కానీ అటువంటి వారి సాంగత్యం పొందుతున్న వారి సాంగత్యం తీసుకోవడం ద్వారా కానీ ఈ విధంగా కల్మషం చెందే అవకాశం ఉంది. కాబట్టి భక్తి మార్గంలో చేయకూడని పనులు చేయాల్సిన పనులు అని మనకు నిర్దేశించారు. శరణాగతిలో మనకు చెప్తారు కదా. ఆంతరంగిక విషయాలు అంటే ఆధ్యాత్మిక సంబంధం, కష్టాలు ఏదైనా వస్తే భక్తులకు చెప్పుకోవడము, భక్తులు చెప్పే ఆధ్యాత్మిక సలహాలు స్వీకరించడము, వినడము, ఇంకా వారికి ఆధ్యాత్మిక బహుమతులు ఇవ్వడము, వారి నుంచి ఆధ్యాత్మిక బహుమతులు తీసుకోవడము, అలాగే వారికి కృష్ణ ప్రసాదాన్ని ఇవ్వడము, వారు కృష్ణ ప్రసాదం ఇచ్చినప్పుడు స్వీకరించడము, ఇలాంటి మంచి లక్షణాలు, ప్రేమైక లక్షణాలు మనం భక్తులతో పెంచుకోవాలన్నమాట. ఈ విధంగా మన సాంగత్యం అనేది సాధు సాంగత్యం అవుతుంది. అప్పుడు భక్తి మార్గంలో మనము ప్రగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ భక్తిలో నవవిధ మార్గాలు ఉన్నాయి కదా, ఆ నవవిధ దశలు: శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, తర్వాత నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. ఆ విధంగా మనం శ్రద్ధతో ఎప్పుడైతే సాధు సాంగత్యం చేస్తామో, సాధు సాంగత్యంలో భజన క్రియ చేస్తామో, శ్రవణ కీర్తనాలు, తర్వాత మన అనర్థాలు తొలగిపోతాయి అన్నమాట. ఈ అనర్థ నివృత్తి దశ అనేది చాలా కఠినమైంది. దీన్ని కేవలం సాధు సాంగత్యంలోనే, శ్రవణ కీర్తనలోనే మనం తొలగించుకోగలం అన్నమాట. కేవలం ఆచార్యుల కృప ద్వారా మాత్రమే అనర్థ దిశ నుంచి బయటపడగలుగుతాం. ఇంకా నవవిధ భక్తి మార్గాలు: శ్రవణం, కీర్తనం, స్మరణం, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, పాదసేవనం ఉంది కదా ముందు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ విధంగా శ్రవణంతో మనకు మొదలవుతుంది అన్నమాట. శ్రవణం చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రామాణిక ఆచారాల నుంచి పదే పదే వినడం ద్వారా, కీర్తించడం ద్వారా, స్మరించడం ద్వారా ఈ విధంగా మనము భక్తిలో పురోగతి అనేది చాలా తొందరగా సాధ్యమవుతుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనండి చర్చలో. మైక్ అన్మ్యూట్ చేసుకొని ఈ అధ్యాయం నుంచి మనం ఏం నేర్చుకున్నాము, ఏం తెలుసుకున్నాము, ఏం ఆచరించాలి, ఏ విధంగా మనం అనర్థ నివృత్తి దశ నుంచి బయటపడాలి, దానికి శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఏమేం నిర్దేశించారు అనేది మనం ఇలా చర్చించడం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా మనకు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది అన్నమాట. కష్ట పరిస్థితుల్లో ఎప్పుడైతే మనం చర్చించామో అవి గుర్తుకొస్తాయి. ఆ రోజు ఇలా చర్చించాం కదా, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అది ఇలా జరుగుతుంది, శాస్త్రంలో ఉన్నట్లు ఇలా నేను చేయాలి అని, మనం ఏం చేయాలి అనే దానికి కూడా అక్కడ మనకు నిర్దేశం వస్తుంది అన్నమాట, శాస్త్ర నిర్దేశం. హరే కృష్ణ. ధన్యవాదాలు. అందరూ ప్రయత్నించండి. మొదటి శ్లోకం భాష్యం నుంచి ప్రభుపాదుల వారు మనకి ఏమేమి చెప్పారని కొన్ని పాయింట్లు చూసైనా సరే ఈ అధ్యాయంలో మనం ఇది నేర్చుకున్నాము, ఇది తెలుసుకున్నాము అనేది చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామములు. హరే కృష్ణ. సత్సంగత్వమే నిస్సంగత్వం, నిస్సంగత్వమే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చల తత్వం, నిశ్చల తత్వమే జీవన్ముక్తి అని కదా మాతాజీ? చెప్పండి మాతాజీ. అదే ఆ శ్లోకం కూడా ఉంది కదా మాతాజీ. సత్సంగత్వమే నిస్సంగత్వం, నిస్సంగత్వమే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చల తత్వం, నిశ్చల తత్వమే జీవన్ముక్తి అని. అంటే సాంగత్వం చేయడం ద్వారా మన జీవానికి ముక్తి ఏంది అని దొరుకుతుంది. అదే చెప్తున్నారు కదా మాతాజీ ఇంతకు ముందు. ఎలాంటి వారి సాంగత్యంలో ఉంటే మనము జీవనానికి, మన జీవితానికి అర్థం గాని ముక్తి గాని లభిస్తుంది అని. ఎలాంటి వారి సాంగత్యం చేయడం వల్లనే మన జీవనం ముక్తి అవుతుందో అలాంటి వారి సాంగత్యాన్ని చేయాలి అని
మరి అది మనం ఎలా తెలుసుకుంటాం మాతాజీ మన గారు? కృష్ణుడు సెంటర్ పాయింట్ గా ఉందా లేదా అనేది చూడాలి మాతాజీ. అంటే ఉమ్, ఈ కార్యం వల్ల గురుకృష్ణులు సంతృప్తి చెందుతారా, ఉమ్, అది సత్సాంగత్యమా దుస్సాంగత్యమా అనేది దాని ద్వారా నిర్ణయింపబడుతుంది. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా చెప్పండి మాతాజీ, ఈ అధ్యాయంలో మనం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. అదే హరే మాతాజీ, భరత్ మహారాజు అప్పుడు కూడా చెప్పారు కదా మాతాజీ, భరత్ మహారాజు ఇట్లా జింక పిల్ల వెంబడి వెళ్తుంటే అదే సాంగత్యంలో గాని ఉండుంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, ఆ జింక కోసమా నువ్వు వచ్చింది, దేనికోసము భగవంతుడిని ధ్యానించాలని వచ్చి ఆ జింక ముట్ట పట్టుకున్నావేంటి అని వాళ్ళు హెచ్చరించేవాళ్ళు. ఆ సాంగత్యం అనేది లేక తను ఆ విధంగా 3 జన్మలు తీసుకోవాల్సి వచ్చింది అని చెప్తారు. తర్వాత కూడా ధ్రువ మహారాజు ఒంటరిగా వెళ్లి అడవిలోకి వెళ్తూ ఉంటే నారద మహాముని సాంగత్యం ద్వారా ఆయన చెప్తాడు, ఇలాగా నువ్వు ఆ విష్ణుమూర్తిని ప్రార్థన చెయ్యి, విష్ణుమూర్తి గురించి తపస్సు చెయ్యి, అప్పుడు నువ్వు అనుకున్నది నీకు లభించడానికి వీలవుతుంది అని చెప్పని చెప్తారనమాట. అప్పుడు అలాగే అని చెప్పని విష్ణుమూర్తి గురించి తపస్సు అంటే ఎలా అయిందంటే సాంగత్యము ద్వారానే. అదే అక్కడ నారద మహర్షి సాంగత్యం ఇచ్చాడు అనమాట ధ్రువ మహారాజుకి. ఆ అలా ఆ, సాంగత్యం తీసుకున్నాడు అనమాట. అలాగే భక్తుల మధ్యలో ఉంటే మనకి భగవంతుని చేరుకోవడం చాలా సులభం అయిపోతుంది మాతాజీ. ఎందుకంటే ఒకరు కాకపోయినా ఒకరైనా భగవంతుడి గురించి చెప్తూ ఉంటారు. ఆ భక్తుల మధ్యలోనే ఉన్నాము కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి మనం ఇవన్నీ ఆకలింపు చేసుకున్నామంటే ఇంకా బాగా కృషి చేయడానికి వీలవుతుంది మాతాజీ. ఏదైనా కూడా సాంగత్యంలోనే ఉంటేనే మాతాజీ. ఇప్పుడు మేము దూరం అయిపోయాము, ఎంత జూమ్ క్లాసులు విన్నా మధ్యలో కూడా ఆ గ్యాప్ కూడా పోకుండా ఉండేది కదా అక్కడ గాని ఉంటే అన్న ఇది ఉంటది, తపనగా ఉంటది మాతాజీ. పొద్దున ప్రభుజీ అంటున్నారు అదే కదా, సాంగత్యంలో ఉంటేనే, భక్తుల సాంగత్యంలో ఉంటే ఏమి ఇది కాదు, అదే దూరం వెళ్ళిపోతే మాయాదేవుళ్ళలోకి వెళ్ళిపోతాం మనము అని చెప్పని అంటారు చూడండి. అలాగే ఆ సాంగత్యంలోనే మాతాజీ ఏదైనా మనం సాధించాలనుకుంటే, భగవంతుని చేరాలనుకుంటే మాత్రం సాంగత్యం అనేది కంపల్సరీగా ఉండాలి మాతాజీ. అలా ధ్రువ మహారాజు గాని, భరత మహారాజు గాని, ఇంకా ధృతరాష్ట్రుడు కూడా ఈయన సాంగత్యము వద్దనుకున్నాడు మాతాజీ. వాళ్ళ తమ్ముడు, ఆయన పేరేంది మాతాజీ, గుర్తు రావట్లేదు. విదుర మహారాజు. మాతాజీ విదురుడు. విదురుడు. విదుర మహారాజు సాంగత్యం కోల్పోయిన తర్వాతనే ఇంత భ్రష్టు పట్టాల్సి వచ్చింది మాతాజీ. తను ఉన్నప్పుడు అన్ని మంచిగానే చెప్తూ వచ్చాడు. ఎప్పుడైతే విదుర మహారాజుని కోల్పోయాడో అక్కడి నుంచి ఎక్కువ కష్టాలు, ఈ 100 కొడుకుల్ని పోగొట్టుకోవడం ఇదంతా కూడా జరుగుతుంది మాతాజీ. విదుర మహారాజు గాని ఉంటే చెప్పేవాడు, ఇలా చెయ్యి, అసలు దుర్యోధనుడినే ఫస్ట్ బయటికి పంపించేసే, వీడు దుర్మార్గుడు, వీడు పుట్టిన దగ్గర నుంచి అన్ని అపశకునాలే, వీడు అన్ని దుష్టభావంతో ఉన్నాడు, వీడిని పంపించేసావంటే కొంతవరకైనా మనము రాజ్యం బాగుపడుతుంది, నువ్వు బాగుంటావు అన్నయ్య అని చెప్పని అన్నందుకు ఆయన్నే దుర్యోధనుడు విదురుని అవమానిస్తారు అనమాట. అట్లా జరుగుతుంది మాతాజీ. అదే మంచి అది దుస్సాంగత్యం కాదు మాతాజీ, సాధు సాంగత్యంలో ఉండాలి. మళ్ళీ దుస్సాంగత్యంలో ఉంటే చెడిపోయేవాడు చెడిపోతారు. ఎందుకంటే ఆ దుష్టుల మధ్య ఉన్నారంటే, ఒక మనిషి బాగుపడాలంటే సాధువుల మధ్యలోనే ఉండాలి. దుష్టులతో చెడిపోవాలనుకుంటే మాత్రం దుష్టుల సాంగత్యం చేసుకోవాలి. అది మన సాంగత్యం చేసేటప్పుడు కూడా మన పిల్లలు కూడా ఎవరితో ఉంటున్నారు ఏంటి అనేది మనం గమనించాలి మాతాజీ. ఆ గమనించి ఈ పిల్లలు వీళ్ళతో తిరుగుతున్నారు, వీడు పోకిరి వెదవలాగా తయారవుతుంది, వీళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేసేసుకునేటట్టుగా మనం చూసుకొని అటు కాదు నాయన ఇటు అని చెప్పి చెప్పాలి. అలాగే మన గురువు గారు కూడా బయట వాళ్ళతో ఎలాంటి ఇది లేకుండా ఓన్లీ కృష్ణుడితో ఇలా ఉండాలి, మనం ఇది అదే ఇతర దృష్టి మీదకి మనం వెళ్ళకూడదు అని చెప్పునని మన గురువు సాంగత్యంలో మనకు బోధిస్తూ ఉంటారు. అందువల్ల మనం విడిగా ఉన్నా కూడా ఆ మాత్రం చేసుకోగలుగుతున్నాను మాతాజీ. నేను మాత్రం ఏదైనా కూడా సాంగత్యం లోపమైందంటే మాత్రం కష్టమే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు, చక్కగా చెప్పినారు. ఇక్కడ శరణాగతిలో కూడా ఉంది, శ్రీల భక్తి వినోద ఠాకూర్ రచించినది. నీ సేవకునికి 6 మంచి లక్షణాలను: ఉత్సాహము, ధైర్యము, నిశ్చయము, సరైన నడవడిక, భౌతిక సహవాసములను విడుచుట, భక్తులతో స్నేహము ప్రసాదింపుము. 6 మంచి లక్షణాలు ఏంటి? ఉత్సాహ, ధైర్య, నిశ్చయ, సరైన నడవడిక, భౌతిక సహవాసములను విడుచుట, భక్తులతో స్నేహము.
అదే భక్తి అనుకూల కార్యర మా భక్తి అనుకూల మాత్ర కార్యర స్వీకరణ. అంటే భక్తికి ఏదైతే అనుకూలమో అటువంటి కార్యాలని స్వీకరించుట, భక్తికి ప్రతికూల కార్యాలు వర్జించుట. ఇవి మంచి లక్షణాలు ఆచార్యుల ద్వారా లభిస్తాయని వారిని ప్రార్థన చేస్తున్నారు. ఇంకా 6 రకాల ఉద్రేకాలను: ఎక్కువ తినుట, ఎక్కువ పని చేయుట, ఎక్కువ మాట్లాడుట, నియమములు ఉల్లంఘించుట, ఎక్కువ సహవాసములు చేయుట, అత్యాస నియంత్రింపజేసి నన్ను పరిశుద్ధిని చేయము. చెప్పుకున్నాం కదా, ఉపదేశామృతంలో వస్తుంది ఇవన్నీ. ఎక్కువ తినడం ద్వారా ఉదరం తర్వాత జననేంద్రియాల మీద ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రసాదమైనప్పటికీ కూడా బాగుందని ఎక్కువగా తీసుకోకూడదు. తర్వాత ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైతే తీసుకోవాలి అని. ఎక్కువగా పనిచేయడం అంటే ఆధ్యాత్మిక కార్యాలకు సమయం లేకుండా ఊరికే గాడిద కష్టం లాంటివి చేయకుండా ఆధ్యాత్మిక కార్యాలకు సమయం వినియోగిస్తూ మన దేహ అవసరాలకు, జీవనోపాధికి కావలసిన పని కూడా చేసుకోవాలి. అది మెయింటైన్ చేసుకోవాలనేది. ఇంకా ఎక్కువ మాట్లాడుట అంటే భౌతిక విషయాలు మాట్లాడుట అనేది వస్తుంది. ఎంత ఎక్కువ మాట్లాడినా ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడితే అది మౌనం కిందకే వస్తుంది అన్నమాట. కృష్ణ గురించి, భక్తుల గురించి చర్చించడం అనేది, కృష్ణ కథలు మౌనం కిందకే వస్తుంది. ఇంకా నియమములు ఉల్లంఘించుట, ఎక్కువ సహవాసములు చేయుట అంటే మాతాజీ ఇందాక చెప్పారు కదా, చెడు సహవాసాలు విడిచిపెట్టాలని. అత్యాస నియంత్రింపజేయము. ఇంకా మీకు అందరికీ తెలిసినవి ఇవన్నీ. ఇంకా 6 రకాల సత్సంగం చెప్పుకున్నాం కదా. బహుమానం, ఆధ్యాత్మిక బహుమానం ఇచ్చుట, పుచ్చుకొనుట, ఆంతరంగిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు చెప్పుట, తెలుసుకొనుట, కృష్ణ ప్రసాదం పంచుట, స్వీకరించుట, ప్రసాదింపుము. ఈ విధంగా నేను నీ సహవాసం లభిస్తుందనే ఆశతో ఇక్కడ కూర్చొని ఉన్నాను అని శ్రీల భక్తి వినోద ఠాకూర్ వారు భజనలాలస శరణాగతిలో చెప్తున్నారు అన్నమాట. కోరుతున్నాడు శ్రీ గురుదేవుని, వైష్ణవ ఠాకూర్ని. హరే కృష్ణ. ఇంకా ప్రయత్నించండి. మనం ఈ మొదటి అధ్యాయం నుంచి ఏమేమి తెలుసుకున్నాము. అందరూ మాట్లాడండి, చర్చలో పాల్గొనండి. వాణి సాంగత్యం కూడా ముఖ్యమైనది. అంటే నేను కూడా ఇప్పుడు దూరంగానే ఉన్నాను కదా. అన్ని పరిస్థితుల్లో మన దగ్గర గురువు ఉండరు అనమాట. వారైతే ఏదైతే చెప్పారో సూచనలు, వాటిని సాంగత్యం అంటే వాటిని పాటించడానికి ప్రయత్నం చేయడం కూడా మనం సాంగత్యంలో ఉన్నట్టే. వాణి సాంగత్యం కూడా మనకు సాంగత్యమే అనమాట. మనకు తెలియదు అది. అంటే ప్రత్యక్షంగా అనుభూతి చెందితే ఇదే ఎక్కువ మనం అనుభవిస్తాం కాబట్టి ఈ వాణి సాంగత్యం విలువ అంటే కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే నా లైఫ్ అంతా ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ మార్పు కారణం ఏమిటి, ఆచారం నుంచి, ప్రామాణిక ఆచారం నుంచి వినడం ద్వారా, పాటించడం ద్వారానే ఈ మార్పు సాధ్యమైంది. అంటే అక్కడ వాణి సాంగత్యం అనేది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ప్రతి సందర్భంలోనూ వారు మనతో ఉండరు కదా. కొద్దిసేపు టెంపుల్లో ఉన్నంతసేపే, కానీ ఆ ఉన్నంతసేపు శ్రద్ధగా శ్రవణం చేయడం ద్వారా వారు లేనప్పుడు కూడా, మన బయట కార్యాల్లో ఉన్నప్పుడు కూడా మనకు ఆ వాణి సాంగత్యం అనేది మనతో పాటే ఉంటుంది. ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇది తోసిపుచ్చాలా, ఇది తీసుకోవాలా అనేది చాలా ప్రభావంగా ఉంటుంది వాణి సాంగత్యం. హరే కృష్ణ. ప్రయత్నించండి అందరూ. చూసైనా చెప్పండి ఫస్ట్ అధ్యాయం నుంచి మనం ఇంకా ఏమేమి తెలుసుకున్నాము. కళా మాతాజీ, విజయలక్ష్మి మాతాజీ, రజిత మాతాజీ, సంధ్య మాతాజీ, మళ్ళీ చెప్పండి మీరు కూడా. సరిత మాతాజీ, సతీష్ ప్రభు, శివ ప్రభు, విజయలక్ష్మి మాతాజీ, మదన్ మోహన్ ప్రభు. ఎవరైతే అంటే మీకు వేరే సేవలో లేకుండా ఉంటారో వాళ్ళందరూ ప్రయత్నించండి. మైక్ అన్మ్యూట్ చేసుకొని గుర్తున్నవి చెప్పండి. మనం నిన్న కూడా చాలా చర్చించుకున్నాము. నిన్నటి అంశాలైనా సరే చెప్పండి. నిన్న ప్రాయశ్చిత్త కర్మ గురించి చెప్పినారు, అవి చెప్తారా ఎవరైనా దాని గురించి? హరే కృష్ణ ఇంకా మాతాజీ, ధన్యవాదాలు. క్షమించండి, నేను డ్యూటీలో ఉన్నాను.
ప్రభుజీ. వినేది కూడా పూర్తిగా వినలేకపోతున్నాను. జస్ట్ ఫాలో అవుతున్నాను తల్లి. మీరు ఆచరిస్తున్నారు ప్రభు. మేము వినే స్థాయిలో మేమున్నాము, మీరు ఆచరిస్తున్నారు. ఆచరించాలి మేము కూడా. మమ్మల్ని బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి, ప్రార్థన చేయండి. హరే కృష్ణ. ధన్యవాదాలు. ప్రయత్నించండి అందరూ. నిన్న కొన్ని కార్యాలు చెప్పారు కదా. ఎవరైతే భగవంతుని శుద్ధమైన భక్తియుక్త సేవలో లేరో వాళ్ళకు కొన్ని రుణాలు ఉంటాయి, వాళ్ళు అవి చేయాల్సి వస్తుంది. ఎవరైతే భక్తి చేస్తున్నారో వాళ్ళు ఆ రుణాల నుంచి సహజంగానే బయటపడతారు. మూలాన్ని పూజించడం వల్ల సమస్త జీవులు కూడా తృప్తి చెందుతారు. ఆది మూలమైనటువంటి భగవాన్ని సంతృప్తిపరచడం ద్వారా సమస్త జీవులు కూడా సంతృప్తి చెందుతాయి. యస్మిన్ తుష్యం జగత్ తుష్యం. వృక్ష మూలానికి నీరు అందించడం ద్వారా వృక్షం అంతటికి మనం శక్తినిచ్చిన వారం అవుతాం. ఉదరానికి ఆహారం అందించడం ద్వారా శరీర అవయవాలన్నిటికీ శక్తినిచ్చిన వారం అవుతాం. ఆ విధంగా అందరి యొక్క రుణము మనం తీర్చుకున్న వారమే అవుతాము. వైదిక ధర్మ నియమాలు కొన్ని సాధారణ ఆచార వ్యవహారాలు చెప్తాయి. కానీ విశేష ధర్మము భగవంతుని ఆరాధించుట. ఇవన్నీ తెలుసుకున్నాముగా. ప్రాయశ్చిత్త కర్మల గురించి కూడా చెప్పారు నిన్న. మీరు ప్రయత్నించండి, గుర్తున్న వాళ్ళు చెప్పండి. చెప్పారు కదా, వేదాల్లో కర్మకాండలో ప్రాయశ్చిత కర్మలు ఉన్నాయి. అవి చేయడము ద్వారా వారి యొక్క పాప వాంఛ బీజం నశించడం లేదు. మళ్ళీ వారు తిరిగి పాపం నుంచి బయటపడతారు, మళ్ళీ వచ్చి తిరిగి పాపాలు చేస్తున్నారు. అంటే పాప కోరిక అనేది నశించలేదు. కానీ ఎప్పుడైతే భక్తి మార్గంలో శ్రీ కలియుగ ధర్మమైన హరినామ సంకీర్తన చేస్తామో వారి హృదయంలోంచి పాప బీజ వాంఛాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. దానికి ఉదాహరణ చెప్పుకున్నాం మనము. విత్తనాలను వేయించితే అవి అనుకూల పరిస్థితులైన భూమిలో వేసినప్పటికీ కూడా, వర్షం వచ్చినప్పటికీ కూడా అవి మొలకెత్తవు అన్నమాట. ఎందుకో ఆ బీజం వేయించబడింది, దాంట్లో మొలకెత్తే స్వభావం అనేది కోల్పోయిందనమాట. కాబట్టి అది ఎక్కడ వేసినప్పటికీ కూడా అది మొలకెత్తదు. అదే పాప వాంఛ బీజాలు ఉన్నాయనుకోండి, అవి ఇప్పుడు మొలకెత్తకపోయినా కూడా అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు, అంటే ఎవరు చూడనప్పుడు మన ఇంద్రియాలు మనల్ని ప్రేరేపించవచ్చు. ఎవరు చూడలేదు కదా, నేను ఈ తప్పు చేస్తే తప్పేంటి అనేసి. అంటే తప్పేంటంటే నన్ను ఎవరు గుర్తించలేదు కదా అనుకుంటాం. దానికి ఒక ఉదాహరణ కథ చెప్తారు కదా, కనకదాసు వారిది. వారి గురువు గారు అరటిపండు తినరాపో, అందరి పిల్లలకి ఇస్తారు, తినండి, ఎవరు చూడకుండా తినిరండి అని. అందరి పిల్లలు అక్కడ ఇక్కడ దాక్కొని తినేస్తారు. కనకదాసు వారు అలాగే తెస్తారు. ఏంటి నాయన నువ్వు అలాగే తెచ్చావంటే, ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నారు, పరమాత్మగా ఉన్నారు, సర్వజీవుల హృదయాల్లో ఉన్నారు, స్వయం భగవాన్గా ఉన్నారు, ఆయన చూస్తూనే ఉన్నారు కదా, నేను ఆయన చూడకుండా ఎలా తినగలిగేది, నన్ను చూస్తున్న వారు ఒకరు ఉన్నారు. ఆ విధంగా భక్తుల ఇంద్రియాలు పవిత్రమవుతాయి శ్రవణం చేయడం ద్వారా. అంటే భగవంతుడు ఉన్నాడు, అన్ని చూస్తున్నాడు, దీనికి నేను ఫలితాన్ని అనుభవించాలి, ఎవరు చూడలేదని నా ఇంద్రియాలు ప్రేరేపించాయని నేను తప్పులు చేస్తే దీనికి ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది అనేది భక్తుడు ఎరిగి ఉంటారు. కాబట్టి అతని పాప వాంఛ అనేది అది తొలగిపోతుంది అనమాట. పాప వాంఛ బీజం అనేది అక్కడ కాలిపోతుంది. ఆ విధంగా శాస్త్రంలో చెప్పబడే ప్రాయశ్చిత్త కర్మలు కుంజర స్నానంతో పోల్చబడినాయి. అంటే ఏనుగు స్నానం చేస్తుంది, మళ్ళీ ఒడ్డుకు వస్తగానే మట్టి అంతా తీసి మీద పోసుకుంటుంది. ఆ స్నానం వల్ల ఉపయోగం ఏముంది, ఆ ప్రాయశ్చిత్త కర్మల వల్ల ఉపయోగం ఏముంది? మళ్ళీ పాపాలు చేస్తే. మళ్ళీ పాపం చేయకుండా ఉండేదానికి కేవలం హరినామ సంకీర్తన ద్వారా, భాగవతం భగవద్గీత శ్రవణం ద్వారా మూలం నుంచి పాపవాంఛ బీజం అనేది తొలగిపోతుంది అనమాట. ఆ విధంగా వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ పాపకార్యం చేయడానికి పూనుకోరు. హరే కృష్ణ. ఇంకా ప్రయత్నించండి, చూసైనా చెప్పండి ఈ ఫస్ట్ అధ్యాయం నుంచి మనం ఏమేమి నేర్చుకున్నాము అనేది. విన్నాము. హరే కృష్ణ మాతాజీ. దండోత్సరణం మాతాజీ. లోకం యొక్క అనువాదం చూసుకుంటూ అట్లా చెప్పమంటారా? చాలా టైం పడుతుందేమో అని చెప్పట్లేదు.
అక్కడక్కడ ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పండి మాతాజీ, అందుకే నేను చూసైనా ప్రయత్నించండి అని చెప్పాను. అంటే మీరు చెప్పినప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ అలా చెప్పుకుంటూ పోతే చాలా టైం అయిపోతుందేమో అని. పర్లేదు మాతాజీ, చెప్పండి. ఆ, శ్రీమద్ భగవద్గీత 5వ తరము. మాతాజీ ఎక్కువ అయిపోతుందేమో టైం, చెప్పలేను మాతాజీ. కృష్ణ, మీకు గుర్తున్నవన్నీ చెప్పండి. మనం చాలా అంశాలు చర్చించుకున్నాం కదా, లేదా నేను క్వశ్చన్లు వేస్తాను, అందరు ప్రయత్నించండి క్వశ్చన్లకు సమాధానం చెప్పడానికి. ఈ భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, అలా క్వశ్చన్స్. ప్రయత్నం చేస్తాం మాతాజీ, అడగండి. అందరిని అడగండి మాతాజీ, అందరు చెప్పగలుగుతారో లేదో ఒకసారి అడిగి స్టార్ట్ చేయండి. చేసుకొని చెప్పండి. సంధ్యా మాతాజీ ఒకరే కాదు, ఎవరు వీలైతే వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఆ, భగవద్గీతను మాన్యువల్ అంటారు కదా, మాన్యువల్ ఎందుకు ఇవ్వబడుతుంది, మాన్యువల్ ఎవరికి ఇస్తారు, మాన్యువల్ ఎవరు తయారు చేసి ఇస్తారు. మాన్యువల్ అంటే దిక్చూసి ఎలా జీవించాలి, ఎలా దీన్ని ఉపయోగించుకోవాలి అని తెలిపేది. ఇక్కడ మనకు మాన్యువల్ ఏంటి, భగవద్గీతనే కదా మన మాన్యువల్ అంటారు మాతాజీ, అరివాల్ మంచి మనిషి. ఆచరించడానికి. ఎస్, ఈ మాన్యువల్ ద్వారా మానవ జన్మను ఎలా సద్వినియోగపరచుకోవాలి అనేది ఉంటుంది. యాక్చువల్గా మాన్యువల్ని ఎవరు ఇస్తారు, మనం బయట వస్తువులు కొంటాం కదా, అవి ఎలా ఉపయోగించుకోవాలనేది ఎవరు ఇస్తారు. ఇప్పుడు మనం హరే టీవీ కృష్ణ సంబంధించిన వాళ్ళు, హరే కృష్ణ. ఆ వస్తువుకు సంబంధించిన వాళ్ళు దాని గురించి ఇస్తారు మాతాజీ. తయారు చేసిన వారు. కాబట్టి మనకు మాన్యువల్ ఎవరు ఇచ్చారు, భగవంతుడు కృష్ణ. అంటే మనల్ని తయారు చేసిన వారు, మనల్ని సృష్టించిన వారు, మనం ఎలా జీవించాలనే మాన్యువల్ కూడా మనకి ఇచ్చారనమాట. హరే వాళ్ళు మాతాజీ. కానీ అందరూ అది అర్థం చేసుకోకుండా రిటైర్ అయిన తర్వాత బుక్ ఇవ్వడం కానీ అట్లా చేస్తుంటారు. నిజంగా ఎప్పుడు అర్థం చేస్తుంది. అందుకే చెప్పాలన్నమాట. ఇప్పుడు స్కూల్లో చిన్న పిల్లల్ని ఎందుకు చేర్పిస్తారు, వాళ్ళ అజ్ఞానంలో ఉండదు కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఏబిసిడి నేర్చుకోవాలంటే చదువు ఎవరికి అవసరము, చిన్నప్పటి నుంచి అవసరము. కాబట్టి మనం తెలుసుకోవాల్సినది కూడా భగవద్గీత చిన్నప్పటి నుంచి తెలుసుకోవడం ద్వారా ఆ జీవితాన్ని అంతా సద్వినియోగం చేసుకుంటాం. అయిపోయిన తర్వాత బండి బోర్కి వచ్చిన తర్వాత, చెడిపోయిన తర్వాత, అయ్యో దీంట్లో ఏముందో ఈ మాన్యువల్లో చూద్దాము, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలని చూస్తే ఏమవుతుంది, ఏం ఉపయోగం లేదు. ఆ బండి అప్పటికే చెడిపోయి ఉంటుంది అనమాట. అంటే దాన్ని మనం ఆ వస్తువును ఎలా ఉపయోగించుకోవాలో తెలియక దాన్ని అంతా దుర్వినియోగపరుచుకుంటాము. కాబట్టి స్టార్టింగ్లోనే మాన్యువల్ చూడాలి, ఆ వస్తువును ఎలా ఉపయోగించుకోవాలని మనం ఇంటికి తెచ్చుకోగానే ముందు దాన్ని చూసి దాని ప్రకారం ఉపయోగించుకోవాలి. అప్పుడు అది ఎక్కువ కాలం మన్నికి వస్తుంది, చెడిపోకుండా ఉంటుంది, సద్వినియోగం అవుతుంది. ఇలాంటి ఉదాహరణ చెప్పాలి మాతాజీ. అంటే అందరికీ అర్థం కావాలంటే ఇలాంటివే చెప్పాలి. మీరు మాన్యువల్ తెచ్చుకుని ఏదైనా వస్తువు తెచ్చుకుంటారు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకుండా మాన్యువల్ చూడకుండా ఉపయోగిస్తే ఏమవుతుంది, చెడిపోతుంది. కాబట్టి మనం ఫస్ట్ మాన్యువల్ ఏంటో తెలుసుకుంటే మాన్యువల్ ప్రకారం మన జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఇలాంటివి జస్ట్ ఎక్కువ డీప్గా కాకుండా జస్ట్ అర్థమయ్యే వరకు ఇలా చెప్పొచ్చు అనమాట. ఇలాంటి ఉదాహరణలు, భౌతికమైన ఉదాహరణలు చెప్తే వాళ్ళకి ఎక్కువ అర్థమవుతుంది. ఇది ప్రత్యక్షంగా చూస్తుంటారు కదా, మాన్యువల్ ప్రకారం లేకుండా కొందరు చదువురాని వాళ్ళు ఉంటారు. ఆ మాన్యువల్ ఏముండేది చూడరు, వాళ్ళు ఆ బుక్ అసలు ఓపెన్ కూడా చేయరు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఆ వస్తువును ఉపయోగిస్తారు, అది వెంటనే చెడిపోతుంది. తీసుకెళ్తే షాప్కు వాడు అరుస్తాడు, ఏమ్మా మీకు తెలివిందా లేదా, మాన్యువల్ చూసి కదా మీరు ఉపయోగించాల్సింది, ఇందులో ఉంది కదా దీన్ని ఎలా ఉపయోగించాల్సింది, మీరు ఎలా ఇలా ఆపరేట్ చేశారు అని వాళ్ళు మందలిస్తారు. అలాగే భౌతిక ప్రకృతి మనల్ని మందలిస్తుంది బాగా. హరే కృష్ణ. ఇంకా ఇంకా మనం చాలా చెప్పుకున్నాము. ఈ కలియుగంలో దుష్ట సంహారం ఎలా జరుగుతుంది, మనకు చైతన్య మహాప్రభు ఆయుధం తీసుకొచ్చారు. భగవంతుడు ఆయుధం ప్రతి యుగంలో ఉపయోగిస్తారు కదా. కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ఉపయోగించారు, నరసింహస్వామి గోర్లని ఆయుధంగా ఉపయోగించారు. అలా చైతన్య మహాప్రభు ఆయుధం ఏమిటి,
ఆయుధం హరినామం. వల్ల నామం మాతాజీ. హరే కృష్ణ మహామంత్రం. హరి బోల్. బాగా వివరంగా చెప్పండి, ఇంకా ఎవరైనా ప్రయత్నించండి. మాతాజీ జ్యోత్స్నా మాతాజీ వాళ్ళ వదిన గారు లక్ష్మీ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాత ప్రణామం. నామాలు. చైతన్య మహాప్రభు హరినామాన్ని తీసుకొచ్చిన హరే కృష్ణ మహామంత్రాన్ని. హరి బోల్. దీనివల్ల ఏం జరుగుతుంది? దుష్ట సంహారం అంటే దుష్ట సంహారము జరిగి మనం మంచి మార్గంలో నడుస్తాం. హరి బోల్. చైతన్యం మారుతుంది అనమాట. మన హృదయంలో ఉండే దుష్ట ఆలోచనలు సంహరింపబడతాయి. పాపాలన్నీ తొలగిపోయి మనం మంచి మార్గం, మన మార్గంలో ఆధ్యాత్మిక మార్గం నడుచుకుంటాం. మాతాజీ. ఈ ఆయుధాన్ని చైతన్య మహాప్రభు ఒక్కరే ఉపయోగిస్తారా? సుదర్శన చక్రాన్ని కృష్ణుడు ఒక్కడే ఉపయోగించగలడు. మరి ఈ హరినామ ఆయుధాన్ని హరినామం. అందరూ ఉపయోగించవచ్చు, మీరు కూడా ఉపయోగించవచ్చు. హరి బోల్. చాలా కరుణతో ఇచ్చారనమాట అందరికీ. హరినామంతో అందరూ కూడా దుష్ట సంహారం చేయొచ్చు. మీరు కీర్తన చేయండి, మీరు జపం చేయండి, ఇతర జీవులు వింటాయి. మీ హృదయంలో ఉండే హిరణ్యకశిపుడు రాక్షసుడు మరణిస్తారు. ఇంకా ఇతర హృదయాల్లో కూడా దుష్టత్వం నశిస్తుంది. అందరూ ఉద్ధరింపబడతారు ఈ దివ్యమైన హరినామ సంకీర్తన వినడం ద్వారా. కాబట్టి ఈ ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు అనమాట. అంత ఉదారంగా ఇచ్చారు, ఔదార్య అవతారం. హరి బాబు. ఇంకా ఏం చెప్పుకున్నాం? ఇక్కడ కష్టాలు ఎందుకు వస్తున్నాయి భక్తులకి, ఇది కూడా చెప్తున్నాం మనం. మనం భక్తి చేస్తున్నప్పటికీ ఎందుకు కష్టాలు వస్తున్నాయి, వీటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రయత్నించండి. అందరు అడుగుతారు కదా, ఏం మీకు లాభం వచ్చింది ఇస్కాన్ పోయింటే, ఏం మార్పు వచ్చింది, మీకు కూడా కష్టాలు ఉన్నాయి కదా. ఇలాంటి వాటికి ఏం చెప్తారు? హరినామాన్ని సరిగ్గా మనం జపించినప్పుడు మన కష్టాలు ఉంటాయి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా మంచిది. కృష్ణుని మర్చిపోయడం వల్ల కష్టాలు వస్తున్నాయి మాతాజీ. అంటే ఇప్పుడు మీరు జపం గుర్తు చేసుకుంటున్నారు కదా. అంటే ముందు కష్టాలు వచ్చినా గానీ ఎక్కువ బాధించేవి. ఇప్పుడు భగవంతుడి మీద ఆధారపడి ఉంటాం కాబట్టి కృష్ణుడు చూసుకుంటాడులే అనేసి ఒక ధైర్యం ఉంటుంది అన్నమాట. ఏమి వచ్చినా గానీ కృష్ణుడు ఇచ్చినవే కదా, ఏం కాదులే, కృష్ణుడు ఉన్నాడు కదా చూసుకుంటాడులే అని ధైర్యం ఉంటుంది మాకు. హరి బోల్. మంచిది. ఇంకా ప్రయత్నించండి. చాలా చెప్తున్నాం వీటి గురించి, అందరూ ప్రయత్నించండి. చాలా మంది మిమ్మల్ని అడుగుతా ఉంటారు కదా, ఏం లాభం పొందినారు మీరు హరే కృష్ణ మంత్రం చేయడం ద్వారా, ఇస్కాన్కి వెళ్ళడం ద్వారా అని. ఇంకా అందరూ ప్రయత్నించండి. మంచిగా చెప్తున్నారు ఒక్కొక్క పాయింట్ అందరూ. పరిణామాన్ని సరిగా జపించకపోవడం వల్ల ఇంకా వస్తూనే ఉంటాయి కష్టాలు అని, అంటే సంపూర్ణంగా మనం ఆశ్రయించలేదు. ఇంకా ఏదో వచ్చినా కూడా భగవంతుడు ఉన్నాడు, ఆయన నన్ను కాపాడుతాడు అని ఆ విశ్వాస భావం, శరణాగతి అనేది ఉంటుంది. అభయ చరణాలను ఆశ్రయించాం కదా, కాబట్టి భయం అనేది తొలగిపోతుంది. ఇంకా ఇంకా మనం కొండల్లాంటి పాపరాశి తెచ్చుకుంటాము, మనకు తెలియదు ఎంత అనుభవించాల్సినది ఉండేది. కానీ భగవంతుని దయ వల్ల చాలా తక్కువ అనుభవిస్తుంటాం అనమాట మనం. దానికి చాలా ఉదాహరణలు చెప్పుకున్నాం. చెప్పండి. ఆవు దూడ గిట్ట అంత దాంట్లో పట్టే నీళ్ళని ఈజీగా దాటగలుగుతాం కదా మాతాజీ. అట్లా భవసాగరం అనేది అంత చిన్నగా అయిపోతుంది అనమాట, చిన్నగా అయిపోతుంది మన సమస్య. దాన్ని చాలా సులభంగా దాటగలుగుతారు భక్తులు. హరి హరే బోల్. హరే కృష్ణ. ఇంకా ప్రయత్నించండి. సముద్రం లాంటి కష్టం కూడా
చాలా నీటి బిందువులాగా తేలిగ్గా అయిపోతుంది అనమాట. భక్తులను అది కలత పెట్టదు, బాధించదు. అదే కృష్ణ చైతన్యంలో లేనప్పుడు చిన్న నీటి బిందువు లాంటి కష్టం కూడా సముద్రంలాగా కలత పెడుతుంది అనమాట, భయపడుతుంది. పెద్ద పెద్ద గండాలు రావాల్సినవి ఉంటాయి, అవన్నీ తొలగిపోయి చిన్న చిన్న వాటితో మనకు భగవంతుడు ఆ కష్టాన్ని తొలగిస్తారనమాట. మన కర్మానుసారము మనకు తల తెగిపోయే పరిస్థితి ఉంటుంది, కానీ భగవంతుని కరుణ వల్ల మనకు జస్ట్ సూది గుచ్చుకోవడము, ముళ్ళు గుచ్చుకోవడము ఆ చిన్న దాంతో పోతుంది. ఆ భక్తి చేస్తున్నా కూడా మనకు ముళ్ళు గుచ్చుకుందే, మనకి ఇది వచ్చిందే అని మనం అనుకుంటాము, కానీ మనకు అక్కడ తల తెగిపోయే పరిస్థితి ఉంటుంది. అది తప్పించుంటాడు భగవంతుడు, అది మనకు తెలియదు కదా. కాబట్టి నేను భగవంతుని దయ వల్ల నేను అనుభవించాల్సిన దానికంటే చాలా తక్కువ అనుభవిస్తున్నాను. భగవంతుని రక్షణ వల్ల నేను పెద్ద పెద్ద కష్టాలు అనుభవించాలి, నా పాప ఫలాలు కొండల్లాగా అన్నీ ఉంటాయి, కానీ కేవలం భగవంతుని దయ వల్ల నేను ఈ మంచి పరిస్థితుల్లో ఉంచబడ్డాను. నాకు కొంచెం దాంతో పోయింది, లేకపోతే ఇంకా పెద్ద జరగాల్సినది ఉన్నది అనే భావన భక్తునికి వస్తుందన్నమాట. ఇది భాగవతంలో, భగవద్గీతలో ఉంది. అలాంటి భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హులు. కేవలం భగవంతుని దయ వల్ల నేను చాలా తక్కువ మొత్తంలో అనుభవిస్తున్నాను, నాకు పెద్ద పెద్ద గండాలు తొలగిపోయినాయి, లేకపోతే నేను చాలా పూర్వజన్మ కర్మానుసారం కొండల్లాంటి పాపాలు ఉంటాయి, నాకు ఎంతో పెద్దది అనుభవించాల్సినది ఉన్నది, చాలా తక్కువ మొత్తంలో అనుభవిస్తున్నాను అనుకునేవారు భగవద్ధామం వెళ్ళడానికి అర్హులవుతారు అనమాట. నిజంగా అదే జరుగుతుంది, ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమానాలు కానాలు మనకు తెలియదు కదా, ఏం జరగాల్సినది అక్కడ. ఆయన ఎంత పెద్ద ప్రమాదం నుంచి మనల్ని రక్షించినది మనకు తెలియదు, కాబట్టి మనం ఈ చిన్నది వచ్చిందే అని దీని గురించి ఆలోచన చేస్తుంటాం అన్నమాట. హరే కృష్ణ. ఇంకా భక్తుడుతో స్వయంగా అంటే ఎక్కువ ప్రేమాభిమానాలు పొందడానికి తండ్రి బిడ్డను పైకి ఎగరేస్తాడు అనమాట. పైకి ఎగిరిన బిడ్డ పైకి ఎగరేసిన తర్వాత కిందికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఆ బిడ్డ గట్టిగా తండ్రి మెడను పౌగిలించుకుంటాడు. ఆ విధంగా భక్తులకు వచ్చే కష్టాలు కూడా వాళ్ళ కర్మానుసారం కూడా ఉండవు, వాళ్ళ శరణాగతిని బట్టించి శుద్ధ భక్తులకు జస్ట్ అలా కృష్ణుడు పైకి ఎగరేస్తాడు అనమాట. అప్పుడు వాళ్ళు గట్టిగా కృష్ణుని పట్టుకుంటే కనుక ఆ ప్రేమ సంబంధానికి తండ్రి ఎక్కువ ఆనందిస్తారనమాట. ఇది ఇట్లా అని మళ్ళీ భయపడకండి, అది మనకేం కాదు. సంపూర్ణంగా శుద్ధ భక్తి అంటే మీలో ఉండొచ్చు, నేను కాదు. శుద్ధ భక్తితో శరణాగతి పొందిన వారికి మాత్రమే వాళ్ళ కర్మానుసారం వచ్చే కష్టాలు ఏమి ఉండవు అనమాట. వాళ్ళు భగవత్ సంబంధంలో కొన్ని వస్తూ ఉంటాయి కదా, పొద్దున్న ప్రభుజీ చెప్పారు, చాలా బాధపడుతున్నారు ప్రభుజీ. అది మనం భౌతికమైన బాధ కాదు, ఆధ్యాత్మిక బాధ. నేను కృష్ణునికి మాట ఇచ్చాను కదా, కృష్ణ నిన్ను నగరాన వీధి వీధిన పాదయాత్రలో ఇంటింటికి తీసుకెళ్తాను, నేను అందరికీ హరినామ సంకీర్తన ఇస్తాను, నిన్ను తీసుకెళ్తానని నేను మాట ఇచ్చాను, కానీ నేను ఇప్పుడు తీసుకెళ్ళలేకపోయాను, సేవల్లో లోపం ఉంది, నా వల్ల లోపం వచ్చింది, నా సాధన వల్ల అని బాధపడుతున్నారు ప్రభుజీ. అది మనం ఆధ్యాత్మికమైంది అనమాట. అది ఎక్కువ కృష్ణునికి దగ్గర చేస్తుంది భక్తుల్ని. అవి వాళ్ళ కర్మానుసారం వచ్చేవి కాదు కదా, అవి కృష్ణుడు అలా బిడ్డను పైకి ఎగరేసినట్టు అనమాట. అప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ గట్టిగా పట్టుకుంటారు. కృష్ణుని యొక్క ఆనందం అది. కృష్ణుడు తన ఆనందం కోసం భక్తులను అలా కష్ట పరిస్థితుల్లో ఉంచుతాడు. అంటే కష్టం అని కాదు, అది ఆధ్యాత్మికమైంది, దివ్యమైంది. ఆ విధంగా బంధం అనేది ఎక్కువ కృష్ణునితో పెరుగుతుంది అనమాట. ప్రభుపాదుల వారు కూడా, శ్రీల ప్రభుపాదుల వారు కూడా జూహులో, ముంబైలో మందిరం నిర్మిస్తానని రాధారాస బిహారీకి వాగ్దానం చేస్తారు. ప్రస్తుతానికి నువ్వు ఇక్కడ ఈ తాత్కాలికమైన దాంట్లో ఉండు, నీకు ఇక్కడ నేను భవ్యమైన మందిరాన్ని నిర్మిస్తాను అని ఆయనకు మాట ఇచ్చారు. కాబట్టి కృష్ణునికి నేను నీకు మంచిగా సేవ చేస్తాను, నేను మంచి మందిరం కట్టి అందులో నేను సేవించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తానని మాట ఇచ్చాను. కాబట్టి అక్కడ ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభుపాదుల వారు ఎంత పోరాడారు జూహు మందిరం కోసం, వదిలిపెట్టనే లేదు. ఎందుకంటే ఆయన భక్తుడు, తన ప్రియమైన కృష్ణునికి మాట ఇచ్చారు కాబట్టి దానికోసం అంతగా పోరాడారు అనమాట. అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ప్రభుజీ కృష్ణునికి మాట ఇచ్చారు కాబట్టి చాలా బాధపడుతున్నారు. నాకు ఉదయం నుంచి అదే ఉంది. ఖచ్చితంగా పనులన్నీ సక్రమంగా జరగాలి, భక్తులకు ఆ విధమైన నైపుణ్యత, తెలివితేటలు ఇచ్చి ఆ సేవ నిలబడకుండా వెంటనే అన్ని జరిగిపోయేలాగా మాతో చేయించుకోండి కృష్ణ. ప్రభుజీ అనుకున్నట్లు పాదయాత్ర మొదలు పెట్టాలి
అన్ని పనులు సక్రమంగా కావాలి అని వేడుకుంటున్నాము. హరే కృష్ణ. అందరూ వేడుకోండి. జై మైక్ అన్మ్యూట్ చేసుకొని పంచతత్వ హరే కృష్ణ మంత్రం చెప్పండి. పంచతత్వ ఒకసారి 3 సార్లు హరే కృష్ణ మంత్రం. జై శ్రీ కృష్ణ జయ శ్రీకృష్ణ చైతన్య చైతన్య ప్రభు ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత అద్వైత గదాధర గదాధర శివసరి శ్రీవాసాది గౌర భక్త బృంద గౌరా భక్త బృంద. హరే హరే కృష్ణ శ్రీ చైతన్య కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే రామ కృష్ణ రామ కృష్ణ రామ హరే 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 రామ హరే రామ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. అందరికి ధన్యవాదాలు. సోమవారం సాయంత్రం పాదయాత్ర మొదలు కావాలని భక్తులందరూ ప్రార్థించినారు. కృష్ణ దయచూపు మా మీద. హరే ఆ, ఇది చాలా ఇ- ఇది ఒక ఆధ్యాత్మికమైన సంబంధం అన్నమాట. భక్తులు కష్టాలు వస్తాయంటే ఇది కూడా ఒకటి ఉంటుంది. ఇది ఆధ్యాత్మికమైనది. ఇది ఆనందాన్ని ఇస్తుంది అనమాట. ఇది ఎక్కువ కృష్ణునితో దగ్గర చేరుస్తుంది. కృష్ణుని కోసం టెన్షన్ తీసుకోవడం, కృష్ణుని కోసం బాధపడడం, కృష్ణ సేవ కోసం తీసుకునే ఈ భావన చాలా ఉన్నతమైనది అనమాట. ఇది ఆధ్యాత్మికమైన భావన. ఇది భౌతికమైన కష్టం కాదు. ఇది కృష్ణ సంబంధంలోది. దివ్యమైనది ఇది. గోపికలు విరహంతో కృష్ణుని కోసం ఏడవడం కానీ, యశోదానంద మహారాజులు ఏడవడం కానీ, యశోదేవ దేవకి మాతలు కృష్ణుని కోసం ఏడవడం కానీ, ఇది మామూలు భౌతికమైన ఏడుపు కాదనమాట. ఇది భగవంతునితో దగ్గర చేసేది. ఇది దివ్యమైంది, ఇది ఆధ్యాత్మికమైంది. హరే కృష్ణ. మనం ఆచార్యుల నుంచి విన్నప్పుడు వాళ్ళ ప్రేమ, వాళ్ళ బాధ చూసినప్పుడు కొంచెం మాత్రంలో మనలో కూడా కలుగుతుంది అనమాట. అందుకే భక్తుల ద్వారా వినడం ముఖ్యమైనది. అదే మనకేం తెలియదు అనమాట. అంటే నాకైతే ఏం తెలియదు, ఆ కృష్ణుని కోసం చేయలేకపోయినానే అనే బాధ నాకు ఎప్పుడు కలుగుతుందో. కానీ ఆచార్యులు చూడండి, వాళ్ళు కృష్ణునికి మాట ఇచ్చాను, కృష్ణుని చెప్పినట్లు చేయలేకపోతున్నాను అని వాళ్ళని వాళ్ళే నిందించుకుంటున్నారు. ఎంత ప్రేమ స్థాయిలో ఉంటారు అనేది మనం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనకు ఆచార్యుల హృదయంలో ప్రేమ వారి హృదయంలోంచి మన హృదయంలో కొంచెం ప్రసరిస్తుంది అనమాట. అంటే అందరు తీసుకునే వాళ్ళకి ఎక్కువ ప్రసరిస్తుంది. అక్కడ ఎవరైతే ఆ సేవ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ ప్రసరించి ఉంటుంది. వాళ్ళు ఇంకా తపనతో 24 hours అది కార్యం పూర్తి చేయడానికి వాళ్ళకు అంత ప్రేమతో ప్రయత్నిస్తుంటారు. దూరంగా ఉన్న మనం కూడా జపం చేద్దాము, ఈ సేవ సక్రమంగా జరగాలని. మనకు ఒక సేవా అవకాశం ఇచ్చినారు ఆచార్యులు. హరే కృష్ణ. చెప్పండి, ఇంకా మాట్లాడండి, ప్రయత్నించండి. కీర్తన పాడండి మాతాజీ మీరు. హరే కృష్ణ. రేపు శనివారం కదా. మీరు వాడండి ప్రభు, కీర్తన మీ నుంచి వినాలి. రేపు బాగా పాడు. సండే మనం అంతా వైష్ణవ గీతాలకు, కృష్ణ కథలకు ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు 5 నిమిషాలు ఉంది. మీరు ఏదైనా చక్కని కీర్తన ఓకే పాడండి. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నందులాల కీర్తన పాడానా మాతాజీ ముందు? లేదు ప్రభుజీ. ఓకే మాతాజీ, చిన్న కీర్తన పాడతాను నేను. నందలాలా నవనిత చోరా నటవరలాలా గోపాల. నందలాలా నవనిత చోరా నటవరలాలా గోపాల. దేవకీ వసుదేవ కుమార దేవదేవ గోపాల. వసుదేవ దేవ గోపాల. నందలాల నవనిత చోర నటవరలాల గోపాల. నందలాల నవనిత చోర నటవరలాల గోపాల. మో
మోహన మురళీ గాన విలోల మోహన జయ గోపాల మన మోహన జయ గోపాల మోహన మురళీ గాన విలోల మోహన జయ గోపాల మన మోహన జయ గోపాల నందలాల నవనిత చోర నటవరలాల గోపాల నంద లాల నవనిత చోర నటవరలాల గోపాల హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే నందలాల నవనిత చోర నటవరలాల గోపాల నందలాల నవనీత చోర నటవరలాల గోపాల. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామం. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు, చాలా బాగా అన్నారు ప్రభు. ఇంకెవరైనా ప్రయత్నించండి, ఇంకా 2 నిమిషాలు ఉంది. ఇంకొకరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీ నామ కీర్తన భక్తి వినోద ఠాకూర్ వారు రాసిన గీతావళి నుండి. యశుమతి నందన వ్రజభరునాగర గోకుల రంజన కాన గోపీ పరణదన మదన మనోహర కాళీయద మన విధాన కాళీయద మన విధాన అమల హరినాం అమియ విలాస అమల హరినాం అమియ విలాస విపిన పురందర నవీన నగర బుర వంశీవదన సువాస వంశీవదన సువాస వ్రజ జన పాలన అసురకుల నాశన నంద గోదన రఘువాల నంద గోదన రఘువాల గోవింద మాధవ నవనీత తస్కర సుందర నంద గోపాల సుందర నంద గోపాల యమునా తట చెర గోపీ వసన హర రాసరసిక కృపమోయ రాసరసిక కృపమోయ శ్రీ రాధా వల్లభ బృందావన నటవర భక్తి వినోదాశ్రయ భక్తి వినోద ఆశ్రయ యశుమతి నందన వ్రజభరునాగర గోకుల రంజన కాన హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ, హరి బోల్. చాలా ధన్యవాదాలు, చక్కగా పాడినారు. ఇంకొకరు ప్రయత్నించండి, ఎవరైనా ఇంకో కీర్తన. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రయత్నించండి, చిన్నదైనా సరే చెప్పండి, మీకు వచ్చినది కానీ చూసైనా సరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ మాతాజీ.
ధన్యవాదాలు. హరే కృష్ణ, అందరికీ ధన్యవాదాలు. రేపు వైష్ణవ గీతాలు కృష్ణ కథలు చెప్పుకున్నాము ఆదివారము. సోమవారం నుంచి మనము 2వ అధ్యాయము గీతాసారం చెప్పుకున్నాము. చాలా ధన్యవాదాలు, అందరూ మీ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇంకా అందరూ వీలైతే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడడానికి ప్రయత్నించండి చర్చల్లో. దానివల్ల ఎక్కువ గుర్తుంటుంది, అవసరమైనప్పుడు ఆచరించడానికి కూడా మనకు అది చాలా సహాయం చేస్తుంది అన్నమాట. ఎప్పుడైనా సందర్భం అవసరమైనప్పుడు మనకు ఉపయోగపడడానికి చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది, మనం మళ్ళీ మళ్ళీ చెప్పడం ద్వారా, వినడం ద్వారా, మాట్లాడడం ద్వారా. హరే కృష్ణ, అందరికి చాలా ధన్యవాదాలు. శ్రీమద్ భగవద్గీత యథాతథంకు జై. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి జై. ప్రభుపాదకి జై అనంత కోటి